Hello students, now we are going to explain about preparations of alcohols from carboxylic acids. Carboxylic acids nunchi alcohols ela prepare cheyali by using reducing agents. So alcohols this is carboxylic acid. COOH is carboxylic acid, OH is alcohol. Carboxylic acid reduced to alcohols by using reducing agent LiAlH4 and water. Preparations of alcohols from carboxylic acid and reduction by using reducing agent LiAlH4. కార్బాక్సిలిక్ యాసిడ్ ఆల్కహాల్గా కన్వర్ట్ అవుతుంది. ఎలా రెడ్యూస్ కార్బాక్సిలిక్ యాసిడ్ ఆల్కహాల్గా కన్వర్ట్ అవుతుంది అంటేనే అది రిడక్షన్ జరుగుతుంది అని. రిడక్షన్ జరుగుతుంది కానీ ఏ రియేజెంట్ యూజ్ అవుతుంది? బై యూజింగ్ LiAlH4. సో ఎగ్జాంపుల్ తీసుకున్నాం, ఇథనోయిక్ యాసిడ్ రెడ్యూస్డ్ టు ఇథనాల్ బై యూజింగ్ LiAlH4. నెక్స్ట్ మెకానిజం చూస్తే కార్బాక్సిలిక్ యాసిడ్ CH3COOH. సో ఇలా ఉన్న COOHని C+OH రాస్తారు. కార్బాక్సిలిక్ యాసిడ్ అండ్ రిడక్షన్ విత్ LiAlH4. సో ఏం జరుగుతుంది అంటే ఇక్కడ Li ప్లస్ AlH3 అండ్ H2 మూడు కాంపౌండ్స్గా కన్వర్ట్ అవుతుంది. ఈ Li ప్లస్ అనేది ఇక్కడ ఉన్న ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి బాండ్ ఇక్కడ O నెగిటివ్ Li ప్లస్గా ఫామ్ అవుతుంది. అంటే ఇక్కడ ఉన్న ప్రోటాన్ ఇక్కడ ఉన్న ఒక హైడ్రోజన్ అనేది ఒక బాండ్గా H2గా వెళ్ళిపోతుంది. అండ్ దెన్ ఒక Li వచ్చి ఈ ఆక్సిజన్తో సాల్ట్గా ఫామ్ అవుతుంది. నెక్స్ట్ రిమైనింగ్ AlH3. సో AlH3తో రియాక్షన్ జరుగుతుంది. సో లిథియం సాల్ట్స్ ఆఫ్ కార్బాక్సిలేట్ అయాన్. దిస్ ఈజ్ లిథియం సాల్ట్స్ ఆఫ్ కార్బాక్సిలేట్ అయాన్. సో ఇట్ రియాక్ట్ విత్ AlH3. సో ఇక్కడ ఉన్న హైడ్రైడ్ అయాన్ అంటే ఇక్కడ ఉన్న బాండ్ ఎలక్ట్రాన్స్తో సహా హైడ్రోజన్ అంటే ఇలా ఉంటుంది. ఈ హైడ్రైడ్ అయాన్ అనేది ఇక్కడ బాండ్ ఫామ్ చేస్తుంది. బాండ్ ఫామ్ వల్ల ఇక్కడున్న బాండ్ ఎలక్ట్రాన్స్ ఆక్సిజన్ మీద వెళ్ళిపోతున్నాయి. లోన్ పేరు ఇక్కడ అల్యూమినియంతో బాండ్ ఫామ్ చేస్తుంది. సో అల్యూమినియం ఒక బాండ్ ఎలక్ట్రాన్ ఆక్సిజన్ నుంచి వస్తుంది కాబట్టి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఇక్కడ ఉన్న హైడ్రోజన్ వచ్చేస్తుంది కదా, సో 3నే AlH. సో అల్యూమినియంకి 3 వ్యాకెన్సీ కాబట్టి 3 ఉన్నాయి, సరిపోయింది. నెక్స్ట్ ఈ లిథియం, ఈ హైడ్రోజన్ వచ్చేసింది కదా, హైడ్రైడ్ అయాన్ ఇక్కడ ఉంది చూడండి ఇది. నెక్స్ట్ ఈ బాండ్ ఎలక్ట్రాన్స్ ఇక్కడ మూవ్ అవుతున్నాయి, ఇక్కడ బాండ్ ఎలక్ట్రాన్స్ ఇలా మూవ్ అవుతున్నాయి, వెళ్ళిపోతుంది. సో C+1 ఇక్కడ డబుల్ బాండ్ ఫామ్ చేస్తుంది. C+OH మొత్తం ఇక్కడ AH2O వచ్చేస్తుంది బయటికి. మనకు రిమైనింగ్ ఏముంటుందంటే ఈ నెగిటివ్ CH3 C+OH ఉంటుంది. నెక్స్ట్ అగైన్ మళ్ళీ Li ప్లస్ AlH లిథియంని LiAlH4 సాల్ట్గా Li ప్లస్ AlH4 మైనస్గా ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఈ Li ప్లస్ అనేది ఓతో సాల్ట్గా ఫామ్ అవుతుంది. ఈ AlH4లో మళ్ళీ అగైన్ ఈ హైడ్రైడ్ అనేది ఇక్కడ బాండ్ ఫామ్ చేస్తుంది. ఫామ్ అవునప్పుడు ఇక్కడ టెట్రాహైడ్రల్ ఇంటర్మీడియట్ అనేది ఫామ్ అవుతుంది. సో చూడండి, ఈ బాండ్ ఎలక్ట్రాన్ పైకి వెళ్ళిపోతుంది, ఇక్కడ హైడ్రైడ్ అనేది ఇక్కడ ఫామ్ అవుతుంది. ఒక H వచ్చేసింది, ఈ బాండ్ ఎలక్ట్రాన్ పైకి వెళ్ళిపోయినాయి. నెక్స్ట్ AlHతో ఆక్సిజన్తో బాండ్ ఫామ్ చేస్తే AlH3 వ్యాకెన్సీ 3 ఇక్కడ ఉన్న బాండ్ ఎలక్ట్రాన్ ఇక్కడ బాండ్ ఫామ్ చేసిందంటే దీన్ని 4 రావడం వల్ల నెగిటివ్ ఛార్జ్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వాటర్తో రియాక్ట్ అవ్వడం వల్ల ప్రొటనేషన్ జరుగుతుంది, ఆక్సిజన్ ప్రొటనేషన్ జరిగి సో LiAlH4 వెళ్ళిపోతుంది. దట్ ఈస్ ఆల్కహాల్ CH3CH2OH. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ప్రిపరేషన్స్ ఆఫ్ ఆల్కహాల్.